ఈ పేరు వింటేనే ఇండియన్స్ ఉలిక్కి పడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కావాలనుకునే వారిలో మొదటి వరుసలో ఉన్న ఇండియన్స్ ఇప్పుడు మాత్రం ఇలా జరిగిందేంటని దిగులు పడుతున్నారట. అయితే అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అలా ప్రమాణ స్వీకారం చేశారో లేదో ఇలా యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. అక్రమ వలసదారులను ఏరివేసేందుకు కంకణం కట్టుకున్న ట్రంప్ ఇప్పటికే జన్మతః పౌరసత్వం దక్కే విధానానికి స్పష్టి పలికారు. మరోవైపు ట్రంప్ రాకతో అమెరికాలో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్లో భయం మొదలైంది. వరుస పెట్టి పార్ట్ టైం జాబ్స్ మానేస్తున్నారు. కాలేజీలకు వెళ్ళొచ్చాక తర్వాత టైం ఉంటున్నా కూడా పార్ట్ టైం వైపు మొగ్గు చూపడం లేదట. అసలు మనోళ్ళు ఎందుకు పార్ట్ టైం జాబ్కి వెళ్ళడం లేదు అంటే అందుకు ఓ కారణం ఉంది. నిజానికి స్టడీస్ కోసం అమెరికా వచ్చిన వారు పార్ట్ టైం జాబ్ చేయడం చట్టవిరుద్ధం. అయితే విద్యార్థులకు వారి యూనివర్సిటీలోనే వారానికి 20 గంటలు పనిచేసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ విద్యార్థులు వందలాదిగా ఉండటం వల్ల అందరికీ పని దొరకదు. ఈ క్రమంలోనే చాలా మంది విద్యార్థులు లక్షలు అప్పు చేసి తమకు అమెరికాకు పంపిన తల్లిదండ్రులకు మరింత భారం కాకూడదని భావించి అనధికారికంగా బయట పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు. రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్, పెట్రోల్ బంక్స్ లో పనిచేస్తూ నెలవారీ ఖర్చుల కోసం సంపాదించుకుంటున్నారు. అయితే ఉన్నత చదువుల కోసం తమ దేశానికి వచ్చేవారికి అమెరికా ప్రతి ఏటా దాదాపు 2 లక్షల F1 వీసాలు జారీ చేస్తుంది. ఇందులో భాగంగా దాదాపు 40% భారతీయులకే కేటాయిస్తోంది. 2024లోనూ అమెరికా దాదాపు 84,000 మంది భారతీయులకు F1 వీసాలు జారీ చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్య దాదాపు 25,000 వరకు ఉంటుంది. ఇలా ప్రతి ఏటా ఇక్కడ నుంచి 25 నుంచి 30,000 మంది తెలుగువారు ఉన్నత చదువుల పేరుతో అగ్రరాజ్యానికి వెళ్తున్నారు. అయితే చాలా మంది విద్యార్థులు ఫుల్ టైం చదువుల పేరుతో వీసాలు దక్కించుకుని విద్యను పక్కన పెట్టి అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా F1 వీసాపై వచ్చి పార్ట్ టైం ఉద్యోగం చేయడం కూడా అమెరికా చట్టాల ప్రకారం నేరమే. దీంతో తాజాగా ఇలాంటి ఉద్యోగాలపై అక్కడి అధికారులు దృష్టి సారించారు. వారిని గుర్తించేందుకు అధికారులు తనిఖీలు నిర్వహిస్తారన్న వార్తలతో అటు పార్ట్ టైం ఇటు ఫుల్ టైం ఉద్యోగాలు చేస్తున్న F1 వీసాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అక్కడి రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకుల్లో పనిచేసేవారంతా గత వారం రోజులుగా విధులకు డుమ్మా కొడుతున్నారు. ఇక ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన ప్రతి ఒక్కరూ అక్కడ ఏదో ఒక ఉద్యోగం చేయడం సాధారణంగా మారింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగాలు చేస్తూ తనిఖీల్లో పట్టుబడితే తమ చదువును మధ్యలోనే ఆపేసి స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇక ఇలాంటి వారికి ఇక భవిష్యత్తులోనూ అమెరికా వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయి. దీంతో ఈ భయం F1 వీసాదారుల్లో ఎక్కువగా నెలకొంది. అలాగే అమెరికాలో ఉన్నత చదువులు పూర్తయ్యాక ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కు అవకాశం ఇస్తారు. ఇది కోర్సులను బట్టి 12 నుంచి 36 నెలల వరకు ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఉద్యోగాలు చేసేందుకు H1Bకి అర్హత లభిస్తుంది. OPT గడువు పూర్తయిన తర్వాత I-140 వీసా జారీ చేస్తారు. ఇది వస్తే గ్రీన్ కార్డు వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇలా OPTలో అక్కడ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు దాదాపు 2 లక్షల మందికి పైగా ఉంటారని అంచనా. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో గ్రీన్ కార్డు రావడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఇక దీనికోసమే అక్కడ OPT చేస్తున్న వేలాది మంది విద్యార్థుల్లో తాజా పరిణామాలు నిరాశకు గురి చేస్తున్నాయి. ఇక ట్రంప్ సర్కార్ నిర్ణయం ఇటు విద్యార్థులతో పాటు అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న భారతీయులపైన కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. కానీ పనిచేస్తూ పట్టుబడితే మొదటికే మోసం జరిగే ప్రమాదం నెలకొనడంతో వ్యాపారులు కూడా ఆ విద్యార్థులను పనిలోకి పిలవడం లేదు. ఫలితంగా అమెరికాలో భారతీయ వ్యాపారాలు కూడా దెబ్బతినవచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.